హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్వీట్ స్పెషల్ పల్లీ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది హెల్దీ రెసిపీ. ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకుందాము. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి దగ్గర ఉండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం పప్పు మీద ఉన్న స్కిన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా స్కిన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత పల్లీల మీద ఉన్న పొట్టుని తీసేసేయాలి. స్కిన్ తీసేసుకున్నవి 1 కప్పు పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి, అరకప్పు బెల్లం తురుము, 2 స్పూన్లు షుగరు, కొంచెం యాలకులు యాడ్ చేసుకుందాము. మీకు ఫ్లేవర్ పట్టి నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను. ఈ పల్లీల్ని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే బ్లేడ్ స్ట్రక్ అయిపోతుంది. మిక్సీ జార్లో ఉన్న బ్లేడు కలుపుకుంటూ ఫైన్ పౌడర్గా చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. బౌల్లోకి సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా చేసుకుందాము. ఎండు కొబ్బరి మీ టేస్ట్ బట్టి ఎక్కువైనా తీసుకోవచ్చు, నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఇది కూడా మిక్సీలో వేసుకున్న తర్వాత నేను చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో చక్కెర ఇది కలిపి మళ్ళీ బాగా గ్రైండ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చక్కెర కొబ్బరి మంచి కాంబినేషన్ కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పౌడర్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెండోసారి గ్రైండ్ చేసుకోవడం వల్ల పల్లీలు కొంచెం బరకగా ఉన్నవి కూడా సాఫ్ట్గా గ్రైండ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. సాఫ్ట్ టెక్స్చర్ కూడా వస్తుంది లడ్డూకి. ఇలా కొబ్బరి పొడితో గ్రైండ్ చేసినప్పుడు పల్లీల్లో ఉన్న ఆయిల్ కూడా కొంచెం బయటకు వచ్చి సాఫ్ట్ టెక్స్చర్ లాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. లడ్డు చుట్టడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. సేమ్ మిక్సీ జార్లో ఇప్పుడు బెల్లం కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాము. ఇది తొందరగానే మెల్ట్ అయిపోతుంది. బెల్లం తురిమి పెట్టుకొని మిక్సీలో వేసుకుంటే తొందరగానే గ్రైండ్ అయిపోతుంది. తొందరగా కూడా కొంచెం లిక్విడ్ ఫామ్ అవుతుంది. సో దీన్ని కూడా ఇప్పుడు ముందుగా పల్లి మిశ్రమం యాడ్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో గ్యాస్ ఆన్ చేసుకుని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లి కొబ్బరి బెల్లం తురుము పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇది కొంచెం 1 నిమిషం వరకు లైట్గా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది లడ్డూకి. సో గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి కొంచెం చల్లగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకొని కొంచెం వేడి మీదనే మనం దీన్ని లడ్డూగా చుట్టుకోవాలి. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాము. లడ్డు చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యి కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే మనం నెయ్యిలో ఇది ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా కొంచెం ఆయిలీగా కూడా ఉంటుంది. పల్లీలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి నెయ్యి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు లడ్డు చుట్టుకునేటప్పుడు. ఇలా అన్ని లడ్డూలు ఒకే షేప్లో ఒకే సైజులో చుట్టుకుంటే సరిపోతుంది. లడ్డూల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీని మీద బాదం తోటి తురుముకుందాము. జస్ట్ పౌడర్ లాగా తురుముకుంటున్నాను. గార్నిషింగ్కి మీరు షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నేను బాదం పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని ఎంతో టేస్టీగా స్వీట్ షాప్ నుంచి తెచ్చుకునే పల్లీ లడ్డు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం షుగర్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇంటి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.